you are very much familiar what's the vital role mother plays in bringing up the children. So here, breastfeeding is one of the important gift which she can give to the child and which can build a healthier society. So here, as it is gathered and it is going to be given the awareness program in this week of this day. So here, I thank all the team who gathered over here in taking the initiative and bringing the awareness program for the society in order to be a healthier society. As the teachers, how they are involved in bringing up the society, the same and equal role is being played by the doctors also. Okay? So yeah, let's work together and in order to be the healthier society. Thank you all for this opportunity. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఎందుకు చేస్తున్నారు? ఒకప్పుడు ఒక రోజు నేను దాన్ని ఇప్పుడు 1 వీక్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం చాలా తగ్గించేశారు అండ్ చాలా మందికి బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ అవ్వట్లేదు. చాలా రీజన్స్ అవ్వచ్చు, బిజీ లైఫ్ స్టైల్ వల్ల. సో దాని గురించి మనము ఇమీడియట్గానే బాబు పుట్టినప్పుడు ఇనిషియేట్ చేసినప్పుడు వాళ్ళ బ్రెస్ట్ మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వలేదు. సో దాని గురించి ఇంకా ఎంకరేజ్ చేయడానికి కొంతమందికి పాలు రాకపోవచ్చు, అలాంటి వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ ఉంటాయి. చెన్నైలో రీసెంట్గా ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు. సో అది మదర్స్ కొంతమంది మదర్స్కి ఎక్స్ట్రా మిల్క్ ఉన్నప్పుడు దాన్ని ఎక్కువై బ్యాంక్స్లో ఇస్తూ ఉంటారు. దాన్ని ఎవరికైనా మదర్స్ మిల్క్ ఎక్స్ప్రెస్ కాకపోతే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కొంచెం మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి చెన్నైలో కానీ ఇక్కడ కూడా మనకు చాలా సోర్సెస్లో మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి. ఈ మిల్క్ బ్యాంక్స్లో మదర్స్ మిల్కే ఇస్తూ ఉంటారు. సో ఎవరికైనా బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ కాకపోతే దాని సోర్సెస్ ద్వారా మనం బాబుకు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి చాలామంది పిల్లలు పుట్టిన వెంటనే ఏం చేస్తూ ఉంటారు, తేనె ఇస్తూ ఉంటారు, లేదంటే వాటర్ తాగిపించేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏం చేయకూడదు. 6 months వరకు ఓన్లీ కంప్లీట్ ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ మిల్కే ఇవ్వాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. అండ్ ఆల్సో మా కాలేజీలో నుంచి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా మేనేజ్మెంట్ నుంచి మా శేఖర్ సార్ వచ్చారు. సో పిఆర్ఎల్ మార్కెటింగ్ నుంచి మాకు ఎనీ ప్రోగ్రామ్ ఎలా జరగాలన్న దానికి మాకు శేఖర్ సార్ చాలా హెల్ప్ చేస్తారు. సో ఆయన వల్ల మేము ఇంత ఎఫిషియెంట్గా బయటకు వచ్చి చేస్తున్నాము. అండ్ ఆల్సో ఈ ప్రోగ్రామ్స్ అంతా కూడా మాకు బయటికి స్టూడెంట్స్ వచ్చి కానీ కాలేజ్లో కానీ చేయడానికి మాకు మెయిన్ మా డీన్ సార్ డాక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన యాక్టివ్గా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపిస్తున్నారు. సో ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ఆల్సో మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండ్ ఆల్సో సిల్వర్ ఓక్స్ కూడా నా నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాను. What are the uses of this breast milk to the baby? So if you breastfeed the child, so the child will be having the healthy future, and the immunity will be less, immunity will be more, and the bond between the mother and the baby will be strong. So if you breastfeed the baby will be having emotional connection more compared to other family members. As Karthik told, breastfeeding is decreased in the society nowadays. Yes, I accept it. Breastfeeding is decreased because it's not a sole responsibility of the mother. It's a sole responsibility of the family, and everyone should encourage the mother to give breast milk. And in the schools, in the offices, everyone should provide some time and space to the person who is breastfeeding. We should encourage the mother to breastfeed. So breastfeeding will increase the baby's brain development. It increases the immunity. It will decrease the diarrhea and pneumonia and other conditions. To the mother also, it will help the mother to maintain an emotional bond between the baby and the mother, and it will decrease the bleeding after the delivery. I request the staff and everyone to encourage the mother who are lactating mothers to provide some time to provide the babies with breastfeeding. Thank you so much. If you can give me 1 minute of time, I would like to share my own experience. It is a very nice program and it is an eye-opener for many, I would like to say. Like this about the milk bank. When I gave birth to my daughter, not now of course, more than 2 decades plus. She was born premature and I was doing the breastfeeding, but now the excess milk was flowing in. As they were telling this drama, I was able to relate to my own experience. That excess milk came and my cousin also delivered a baby and she didn't have any
female. So we were consulting both the same doctor, and I gave feeding to that baby also. So it helped that child also a lot, and it continued for more than 3 months. So it was very helpful to that baby, and as you are spreading this such awareness program, it's really, really wonderful. Means last year, my daughter, means I have a grandson. Last year she delivered, my daughter delivered, and I closely observed my daughter, the breastfeeding issues and all. So that's why I felt happy when coming to this gathering. And I had a lot of even queries, so I thought, okay, I can clarify and I can suggest some other relatives and other family members in my home. So first question I have a doubt. When milk is low, doctors are suggesting some medication for that. Is it safe taking the medication for the production of milk? సో బేబీ అది సఫిషియెంట్ కానప్పుడు మనం ఫస్ట్ న్యాచురల్గా మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ కానీ కొన్ని లాక్టేట్ గ్రాన్యూల్స్ అండ్ పౌడర్స్ కానీ ఇస్తాం. సో అది మదర్ తీసుకోవడం వల్ల మదర్కు ఇది సెక్రెట్ అయ్యి బేబీకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇట్స్ ఆల్మోస్ట్ సేఫ్. సో వీఆర్ రికమెండింగ్ దట్. మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చెప్పాను కదా, ఇఫ్ ద మదర్ హ్యాస్ ఎనీ థైరాయిడ్ ఇష్యూస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, విల్ దెర్ బి ఎనీ కన్స్ట్రెంట్ దట్ షీ కాంట్ ప్రొడ్యూస్ మిల్క్ ఆర్ సంథింగ్? Today is my birthday, 15 రోజు థ్యాంక్ యూ. సో యాక్చువల్గా కార్తీక్ అన్ని ప్రోగ్రామ్ చేస్తుంటాడు. సో నా అసిస్టెంట్స్ నా టీం అంతా కూడా వెళ్తూ ఉంటారు. సో శనివారం రోజులో ఈరోజు బ్రెస్ట్ ఫీడింగ్ మీద క్యాంప్ జరుగుతుందంటే నిజంగా దీనిగా హాజరు కాకపోతే నేను మిస్ అయిన అవుతాను. Thank you, Karthik, for inviting me to participate in the important program. ముందుగా నా తల్లిదండ్రులకి ముందుగా నమస్కారాలు. వాళ్ళు ఈ లోకంలో లేరు. సమాజంలో మదర్ అనే వ్యక్తి లేకపోతే, అంటే వ్యక్తి అనే దానికి కూడా శక్తి లేకపోతే ఈ ప్రపంచం లేదు. ఈరోజు బ్రెస్ట్ మిల్క్ అంటే బ్యాంక్స్ వచ్చేసింది. సో పిటి బ్యాంక్స్ రావడం అనేది మంచిదే కానీ బట్ మంచిది కూడా కాదు. థ్యాంక్స్ టు మై వైఫ్. మా ఇంట్లో 13 మంది పిల్లలు చదువుకునేవాడు మా ఇంట్లో నెల్లూరు. అంటే మా చుట్టుపక్కల మా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ సిస్టర్ బాబు మా దగ్గర ఉండేవాడు. ఆ దూరంలో ఉండేవాడు. సో ఆ బాబు కూడా మా బాబుతో పాటు పాలు ఇచ్చింది. ఇవ్వచ్చు, అదే బ్యాంక్. మన పక్కింటి వాళ్ళు ఎక్కువ పాలుండే పిల్లలు అంటే మదర్స్ ఉంటే పక్కన లేని వాళ్ళకి ఇవ్వచ్చు, అదేం తప్పులేదు. ఎందుకంటే ఇట్స్ యాంటీబయాటిక్ అనేది నేను అన్నా కానీ అంత ఎవ్రీథింగ్ ఏమేమి పోషకాలు కావాలో అవన్నీ మదర్ ఒక్కటే మదర్ పాలలో మాత్రమే ఉంటాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది, సో చేతి నమస్కరించేది ఏంటంటే మీరు కాబోయే ఇక్కడ కొంతమంది మదర్స్ ఉన్నారు, సో కాబోయే మదర్స్ ఉన్నారు. సో let us enjoy your life, at the same time give a healthy life to the children. A healthy life children you ఇవ్వగలిగేది ఓన్లీ మదర్ ఒకటే.